Aruyar sir, welcome sir. The digital as is yours sir. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు యోగా ప్రాక్టీస్ అవుతుంది, పక్కనే బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. సో కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా సరే మనసు పెట్టి మన్నించి మంచిగా తీసుకుంటారని కోరుకుంటున్నాను. స్టార్టింగ్ మనం ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందామండి. చక్కగా మీకు నచ్చిన స్థిరాసనం ఏదో ఒక ఆసనంలో కూర్చోండి. తల వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మంచిగా రెండు చేతులు జస్ట్ అలా రబ్ చేసుకోండి. రాపిడి పుట్టించండి అరచేతుల్లో. కొంచెం హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, దాన్ని కంటికి హారతి అద్దుకున్నట్లుగా అద్దుకోండి. బ్లింక్ యువర్ ఐస్ 2 times. నెమ్మదిగా రిలీజ్ చేసి రిలాక్స్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనకి ఈ ఏబిసిడి ఆఫ్ యోగాలో ఏ ఫర్ ఆసన అండి. యోగాలో మనం జనరల్ గా ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ యోగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా సరే ఫస్ట్ నేర్పించేది ఏంటంటే ఆసనాలు. ఈ ఆసనాల్లో మనకి మన పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన నాలెడ్జ్ ప్రకారం 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. ప్రతి జీవరాశిని రిప్రజెంట్ చేస్తూ మనకి 84 లక్షల ఆసనాలు ఉన్నాయండి. అయితే అవన్నీ పూర్వీకుల దగ్గర నుంచి మనకు వచ్చినప్పుడు అన్ని అందరూ చేయట్లేదని చెప్పి మన మోడర్న్ యోగాకి ఫాదర్ ఆఫ్ మోడర్న్ యోగా అంటాం బికేఎస్ అయ్యంగారు, అట్లాగే ఆయన సమకాలికులు అందరూ కూడా ఏం చేశారంటే 84 ఆసనాలను మనకు రిప్రజెంట్ చేశారండి. ఈ 84 ఆసనాలు కనుక మనం చేయగలిగితే దాంట్లో అట్లీస్ట్ 10%, అంటే 8 ఆసనాస్ ప్రతిరోజు చేసుకున్నా సరే అద్భుతమైన ఆరోగ్యంతో, శారీరక ఆరోగ్యంతో అద్భుతంగా మనం మన లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చండి. ఆసనం అంటే ఏమీ లేదండి, మనకి పతాంజలి గారు చెప్పారు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ యోగా అంటాం. ఆయన చెప్పినటువంటి యోగా ప్రిన్సిపల్స్ ఉంటాయి, 193 ఉంటాయి, 196 కూడా ఉంటాయని ఇంకో టెక్స్ట్ లో ఉంటుంది. ఎనీహౌ ఆయన చెప్పిన డెఫినేషన్ ఏంటంటే ఆసనం అంటే స్థిరం సుఖం ఆసనం అండి. సింపుల్ గా చెప్పారు ఆయన. స్థిరంగా కూర్చోవాలి, సుఖంగా ఉండగలగాలి, అదే ఆసనం అండి. అంటే ఏమిటి సార్, ఇప్పుడు నేను ఇలా కూర్చున్నానండి, స్థిరంగా ఆసనంలో ఒక 30 సెకండ్ల నుంచి 60 సెకండ్ల పాటు ఉండగలిగితే అదే ఆసనం అండి. ఇలా ఇప్పుడు పద్మాసనంలో కూర్చుంటున్నా నేను, అంతే. లేదు, నార్మల్ గా అందరూ కూర్చునే సుఖాసనం అంటాం. కొన్ని దగ్గరలో దీన్నే బాసాబట్లు అంటారు, కొన్ని దగ్గరలో మఠం వేసుకోవడం అంటారు. ఇలా కూర్చున్నా, ఇది సుఖాసనం. ఇలా ఏదో ఒక ఆసనంలో గనక ఒక 30 సెకండ్ల నుంచి 60 సెకండ్లు కూర్చోగలిగితే ఆసనానికి ఒక పర్ఫెక్ట్ భంగిమ ఉంటుందండి. దాన్ని ఫాలో అవ్వాలి ఏ ఆసనం అయినా సరే. ఏదర్ సుఖాసనం ఆర్ పద్మాసనం లేదా వజ్రాసనం, ఏ ఆసనం అయినా కూర్చోండి. ఇప్పుడు ఇంకా మీకు యోగాలో అద్భుతంగా ఆరోగ్యం సిద్ధించాలంటే సింపుల్ టిప్ చెప్తున్నానండి మీకు. మీరు ఇప్పుడు మన డిజైనర్ ట్రాక్ అయ్యేంత వరకు ఏదైనా ఒక ఆసనంలో స్థిరంగా కూర్చోండి చాలు. దాన్నే అడ్వాన్స్డ్ యోగా అంటామండి. అంటే ఒక ఆసనం మీద మీరు గనక మాస్టర్ అయినట్లయితే, అంటే ఒక ఆసనంలో మీరు 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ లేదా 2 hours అట్లా కూర్చోగలిగినట్లయితే ఆసన సిద్ధి లభిస్తుంది. అసలు ఆసన సిద్ధి లభించాలంటే మన యోగులు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం దాన్నే మన తపస్సు జపం అని కూడా అంటాము.
ఒక 30 సెకండ్స్ గనక మనం ఆసనంలో స్థిరంగా ఉండగలిగితే, సుఖంగా ఉండగలిగితే, సుఖంగా అంటే కంఫర్టబుల్ గా ఉండాలి ఆసనంలో కూర్చున్నప్పుడు. బాడీ అంతా బిగబెట్టేసి ఫ్రీజ్ అయిపోయినట్లుగా ఉండకూడదు. అలా కంఫర్టబుల్ గా ఉన్నట్లయితే అదే ఆసనం అండి. ఇందులో మనకి చాలా రకాల ఆసనాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆసనానికి ఫిజికల్ గా ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. అలాగే మానసికంగా ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. ఇట్లాగా చాలా రకాల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ అని చెప్పొచ్చు మనం చెప్పాలంటే. అన్ని ఆసనాలు ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయడం కష్టం కాబట్టి, మీరు చైర్‌లో కూర్చొని ఉన్నారు కాబట్టి, చాలా మంది చైర్ ఆర్ సోఫా ఎందులో కూర్చున్నా సరే, దీన్ని మేరుదండాసనం అంటారండి. చూడండి మన థంబ్ ఎలా ఉంది? ఇలా ఉంటుంది మన స్పైనల్ కార్డ్ గూడా. మధ్యలో ఒక బంప్ వస్తుంది. తర్వాత ఇలా వస్తుంది. దీన్ని మేరుదండాసనం అంటాం. ఈ మేరుదండాసనంలో కూర్చుంటే చాలండి మీకు. స్పైనల్ కార్డ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఫిజికల్ బెనిఫిట్. అట్లాగే మన బ్రెయిన్ యాక్టివ్ అయ్యి ఏమవుతుందంటే మనకు చూడండి పూర్వం మీకు అర్థమైనట్టు చెప్పాలంటే టెలివిజన్ యాంటీనాస్ ఉంటాయి. మీకు ఐడియా ఉంది కదా? టెలివిజన్ యాంటీనాస్. యాంటీనాలో ఒక స్పైక్ పక్క తప్పుకుందనుకోండి సిగ్నల్ తీసుకోదు. మన టెలివిజన్‌లో సౌండ్ రాదు లేదా బొమ్మ క్లారిటీ ఉండదు. ఇన్ ద సేమ్ మేనర్ మనం ఏదైనా సరే పూజ గాని, జపం గాని, తపం గాని, హోమం గాని లేదా యజ్ఞం గాని చేస్తున్నప్పుడు మనకు నచ్చిన ఆసనంలో కూర్చోవాలండి. అంటే మనం చేయగలిగే ఆసనంలో కూర్చున్నట్లయితే గనక అద్భుతంగా ఈ ఈ ఫండమెంటల్ రూల్ ఫాలో అవ్వాలి. మన స్పైన్ ఇలా ఉండాలి. అంటే మనం స్ట్రైట్ గా కూర్చున్నాం అనుకోండి ఇట్లాగా తల వెన్నుముక నిటారుగా ఉంటే ఇట్లా ఉంటుంది మన స్పైన్. అప్పుడు ఒరిజినల్ అలైన్మెంట్ అన్నమాట ఇది. మీరు ఎప్పుడైనా మెడికల్ కాలేజీలో ఎగ్జిబిషన్ పెడతారు చూడండి. అక్కడ మీకు తెలుస్తుంది మన స్పైన్ అలైన్మెంట్ ఎలా ఉంటుందని. యాంటీనా ఏ విధంగా అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుందో ఇన్ ద సేమ్ మేనర్ మనం ఆ ఆసనంలో కూర్చున్నట్లయితే, ఆసనంలో పర్ఫెక్ట్ గా ఫాలో అయినట్లయితే మన కాస్మిక్ ఎనర్జీ, యూనివర్స్ పవర్ మనం తీసుకునే అవకాశం ఉందండి. పంచభూతాల నుంచి మనం ఎనర్జీ తీసుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ. ఈ కాన్సెప్టే మనకి యోగులు, మునులు తపస్సు, జపం అని చెప్పారండి. వాళ్ళు అప్పట్లో దాన్ని కొన్ని వందల రోజులు, కొన్ని సంవత్సరాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో. అంతటి అద్భుతమైన యోగులు జన్మించిన భారత భూమిలో మనం పుట్టడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా అందరూ భావించాలి. ఫస్ట్ మన భారతదేశానికి మనం ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఈ రోజే ఎందుకు చేశారో తెలుసండి ఎవరికైనా? ఏమీ లేదండి. సింపుల్ చెప్పాలంటే డే నైట్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది. కొన్ని దగ్గరలో డే టైం ఎక్కువ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో డే టైం ఎక్కువ ఉంటుంది ఈ రోజు. అలా కొన్ని దేశాల్లో ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ రోజున గనక చేసినట్లయితే మన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి దగ్గర నుంచి ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ యోగిక్ ఎనర్జీ, ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ ప్రాణిక్ ఎనర్జీ మనం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున పెట్టడం జరిగిందండి. యోగా చేయమంటే ఆ ఏం చెప్తారంటే ఫస్ట్ రీజన్ నాకు శరీరం సహకరించదండి అంటారు. అసలు సహకరించక్కర్లేదు. యోగా అనేది మానసికమైంది ఫస్ట్ పాయింట్. మనం ఆసనాలు చేయడం ద్వారా శారీరకంగా కూడా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటున్నాం. మనసుతో చేస్తే చాలండి యోగా. నేను కొంతమంది ఆ వాళ్ళు బెడ్ రిడెన్ అయిన వాళ్ళకి మానసికంగా యోగాను అందించి మానసిక ఆనందం ఉంటే మన శారీరక రుగ్మతలు కూడా తగ్గుతాయి. ఆ విషయం మనకందరికీ తెలిసిందే. మానసికంగా గనక సంతోషంగా ఉంటే శరీరం కూడా అద్భుతంగా మనకు సహకరిస్తుందండి. కాబట్టి ఆసనాల్లో ఏదో పెద్ద పెద్ద ఆసనాలు చేయాలని రూల్ ఏమీ లేదండి. సింపుల్ గా ఏదో ఒక ఆసనంలో కూర్చొని రోజుకి 1 నిమిషం పాటు ప్రాక్టీస్ చేయండి. నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటా వెళ్ళండి. దీన్ని ఎవ్వరు కూడా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. బికాజ్ అవర్ అనాటమీ ఈజ్ యూనిక్ అండి. ఎవరికి వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది. ఇలాగా లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేస్తే ఒక సైకిల్ అయినట్లండి. ఇంకొకసారి చేద్దాం. లెఫ్ట్ నాస్ట్రల్ ఇన్హేల్ చేయండి. రైట్ నాస్ట్రల్ ఎక్సేల్ చేయండి.
అగైన్ రైట్ నాస్ట్రల్ ఇన్హేల్, లెఫ్ట్ నాస్ట్రల్ సీజన్ exhale. సమ్మర్ ని తలపిస్తుంది కాబట్టి సమ్మర్ లో మనం ఎక్కువగా బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఆ చిరాక్కి మనసు కూడా దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేం కాబట్టి దాన్ని మనం మంచిగా మన ఆధీనంలో తెచ్చుకోవడానికి మరొక అద్భుతమైన ప్రాణాయామం శీతలి ప్రాణాయామం అండ్ శీతకారి ప్రాణాయామం రెండు ఉంటాయండి. వీటిని కూలింగ్ ప్రాణాయామాస్ అంటారు. శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. కూలింగ్ అంటే చలువు చేస్తుంది అంటాం కదా, అదండి. ఆ కూలింగ్ ప్రాణాయామం ఎలాగో ఒకసారి నేర్చుకుందాం. ఏదైనా సరే మనం ఎప్పటిగా చెప్పుకున్నట్లుగానే తల వెన్నుముక నిటారుగా మేరుదండాసనం ఆర్ సుఖాసనం ఆర్ పద్మాసనం, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అందులో కూర్చోండి చక్కగా. ఇక్కడ ఈ ప్రాణాయామంలో ఉన్న అద్భుతమైన రహస్యం ఏంటంటే బ్రీదింగ్ అనేది మౌత్ ద్వారా తీసుకుంటాం, బ్రీద్ అవుట్ నాస్ట్రల్ ద్వారా వదిలిపెడతాం. జనరల్ గా రిమైనింగ్ ఏ ప్రాణాయామం చేసినా నాస్ట్రల్ ద్వారానే చేయాలి. ఓన్లీ ఈ రెండు వాటిల్లో మాత్రమే మౌత్ తో చేస్తాం. ఎట్లా చేయాలి ఒకసారి చూడండి. శీతలి ముందు చేద్దాం. శీతలి అంటే నాలుకని బయటికి స్ట్రెచ్ చేసి ఒక గొట్టం లాగా చేయాలండి. ఇలాగా చక్కగా అలాగా ఆ నోటి ద్వారా గాలి పీల్చుకొని తీసుకున్న గాలిని ఒక గుట్టక మింగాలి. అంటే వాటర్ తాగుతున్నప్పుడు ఎలా గుట్టక మింగుతాం అలా మింగాలి. మింగిన తర్వాత నెమ్మదిగా బోత్ ద నాస్ట్రల్ ద్వారా రిలీజ్ చేయాలి. ఒకసారి నేను చేసి చూపిస్తాను, గమనించండి. అందరం కలిపి ఇంకొకసారి చేద్దాం, ఓకేనా? ఓకేనండి. తీసుకున్న గాలిని ఒక గుట్టక మింగడం ద్వారా మనకి చాలా ఉపయోగం ఉందండి. నెక్స్ట్ శీతకారి ప్రాణాయామం. ఒకసారి గమనించండి. టీత్ ని జాయిన్ చేయాలి ఇట్లాగా. ఆ టీత్ మధ్యలో ఉన్న గ్యాప్ లో నుంచి బ్రీదింగ్ చేయాలి. తర్వాత యాజ్ యూజువల్ గా ఒక గుట్టక మింగి నెమ్మదిగా బ్రీద్ అవుట్ చేయాలి. చేసేటప్పుడు ఇక్కడ ఒక ప్రికాషన్ ఏంటంటే టీత్ మధ్యలో జస్ట్ నాలుగు పెట్టుకోండి. అప్పుడేమవుద్దంటే ఈ వైబ్రేషన్ కి టీత్ చిగుళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయండి. ఇది పంటి ఆరోగ్యానికి మంచిది, మానసిక ఆరోగ్యానికి మంచిది. ఓకేనండి. శారీరకం మానసికం రెండు బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే శరీరానికి చలువ చేస్తుంది, మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది. చాలా మంది ఓంకారం చాంట్ చేయడానికి ఇష్టపడరు. ఓంకారంలో చాలా ఎంటైర్ బాడీ మనసు అన్ని రిలాక్స్ అవుతాయండి. అకార ఉకార మకార కలయిక ఓంకారం. ఒకసారి అకారం చేస్తాం. ఆ నెక్స్ట్ ఉకారం ఓ, మకారం అండి మనసు పెట్టి చేయండి. ఇప్పుడు అకార ఉకార మకారాలు కలిపి చెప్దామండి ఓంకారం. ఆ ఇలా మీరు ఎంత ఎక్కువ టైం ఉచ్చరించగలిగితే అంత మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. దీన్నే చాంటింగ్ అంటాం, ఓంకార చాంటింగ్. సి ఫర్ చాంటింగ్, ఏబిసిడి చెప్పాం కదండి. ఏ ఫర్ ఆసన, బి ఫర్ బ్రీతింగ్, సి ఫర్ చాంటింగ్. ఈ రకంగా మనం ఓంకారాన్ని గనక ప్రతినిత్యము పర్ఫెక్ట్ గా ఒక ఆసనంలో కూర్చొని యోగ ముద్రలో పెట్టుకొని చక్కగా చాంట్ చేయగలిగినట్లయితే మనకి ఏవైతే శారీరక రుగ్మతలు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయో ఇంక్లూడింగ్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ అన్ని తగ్గుతాయండి. ఇది సైంటిఫికల్ గా చాలా దగ్గరలో ప్రూవ్ అయ్యింది. ఈవెన్ క్లైంబింగ్ ఆఫ్ మౌంట్స్, కొండలు ఎక్కుతున్నప్పుడు, హిల్స్ ఎక్కుతున్నప్పుడు మీరు గమనించండి. తీర్థయాత్రలో కాలినడకన ఎక్కుతున్నప్పుడు మనం ఆ మంత్రోచ్చారణ చాంట్ చేసుకుంటూ వెళ్తే అలసట ఉండదు. వేరే రకంగా థింక్ చేసుకుంటూ వెళ్తే అలసిపోయినట్టు భావిస్తారు. ఓకేనండి.
కాబట్టి ఓంకారాన్ని జనరల్ గా 3 టైమ్స్ మనం ఇప్పుడు చేసి చూసాం. 9 టైమ్స్, 18 టైమ్స్, మల్టిపుల్ ఆఫ్ 9 అండి, 27, అలా 108 టైమ్స్. మీ ఇష్టం, మీ ఓపిక, మీరు ఇచ్చే సమయాన్ని బట్టి చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. దానికి తగ్గట్టు రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ డీపర్ ధ్యానం, మెడిటేషన్ మనందరికీ తెలిసిందే. మెడిటేషన్ అంటే చాలా రకాల విధానాలు ఉన్నాయండి. మన ఇండియన్ యోగులు చెప్పింది కూడా చాలా అద్భుతమైన మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటన్నిటిలోనూ ఎవరికి నచ్చింది వాళ్ళు ఫాలో అవ్వచ్చు. కొంతమంది ఏది ఫాలో అవుతారంటే మనసుని శ్వాస మీద నిలుపుతారు ధ్యానం చేస్తున్నప్పుడు. కొంతమంది మనసుని సూర్య భగవానుడి మీద ఉంచుతారు. కొంతమంది మనసుని వాటర్ ఎలిమెంట్ మీద ఉంచుతారు. కొంతమంది మనసుని బ్రీత్ మీద ఉంచుతారు. కొంతమంది మనసుని మన ఇష్ట దైవం మీద పెడతారు. కొంతమంది మనసుని ఆజ్ఞా చక్రం మీద పెడతారు. ఏదో ఒక టెక్నిక్ ద్వారా మీరు అద్భుతంగా చక్కగా ప్రాణాయామం ధ్యానం చేయండి. మనం చాలా మంది ట్రైనింగ్ లో ఉన్నాం కాబట్టి మనకు కావాలంటే మనసుని విజువలైజేషన్ చేయండి. మనం ఏది కావాలనుకుంటున్నాం దాన్ని సంకల్ప సిద్ధి మెడిటేషన్ అంటాం. ధ్యానం సంకల్ప సిద్ధి ధ్యానం అంటాం. మనకి ఏది కావాలో ఆ సంకల్పించుకొని అది సిద్ధించినట్లుగా విజువలైజేషన్ చేసుకుంటూ మెడిటేషన్ చేస్తాం. దిస్ ఈజ్ ఏబిసిడి ఆఫ్ యోగా అండి.